అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎలా ఏ రోజున పలకాలి? ఉద్వాసన మంత్రం ఏమిటి? కలశంని ఎలా ఏ రోజున కదపాలి? కలశం లేని వారు ఏ విధంగా ఉద్వాసన చెప్పాలి? అలాగే కలశంలో నీరు, కొబ్బరికాయ, బ్లౌజ్ పీస్‌ని ఏమి చేయాలి? పసుపు గణపతిని, నిర్మాల్యంని ఏమి చేయాలి? పూజ అనంతరము తోరంని ఎప్పుడు తీసివేయాలి? బంగారు రూపుని ఏమి చేయాలి? అలాగే వచ్చేసి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన తర్వాత అనుకోకుండా మహిళలకు కనుక అడ్డంకు వస్తే ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి? బంగారు రూపు ఏమి చేయాలి? కలశం మీద పెట్టుకునేటువంటి పసుపు కొమ్ముని ఏమి చేయాలి పూజ అనంతరము? ఇలా మొదలగు అంశాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్‌గా తెలుస్తుంది. సాధారణంగా వరలక్ష్మి వ్రతాన్ని కొందరు ఉదయం వేళ, కొందరు సాయంత్రం వేళ చేస్తూ ఉంటారు. ఉదయం చేసిన వాళ్ళు సాయంత్రం మరలా దీపారాధన అనేది చేసుకొని, ముత్తైదువులకు తాంబూలం ఇచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతం ముగుస్తుంది. కానీ ఆ రోజున శుక్రవారం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఉద్వాసన వచ్చేసి ఏ రోజున చేయాలి అంటే శనివారం రోజున ఆచరించాలి. ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా శుక్రవారం రోజు పూజలో ఉపయోగించినటువంటి దీపారాధన కుందులు, హారతి పళ్ళెము, ఉద్దరిని, పంచపాత్ర ఇలా వీటన్నిటిని చక్కగా తీసుకొని వాటిని మరలా చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఆ రోజున పూజలో చేసేటప్పుడు ఉపయోగించినటువంటి నిర్మాల్యంని అంటే పువ్వులని కానీ, అక్షింతలు కానీ అన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకోండి. ఒక ప్లేట్‌లోకి కానీ, ఒక కవర్‌లోకి కానీ వేసుకోండి. కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఆ నిర్మాల్యం కానీ, పువ్వులు కానీ తీసేటప్పుడు కదపకుండా జాగ్రత్త పడండి. దీపారాధన కుందుల్లో కొత్తగా వత్తులనేవి వేసుకొని, కొత్త నూనె అనేది వేసుకొని ఉంచుకోండి. అయితే శుక్రవారం రోజున అమ్మవారికి షోడషోపచారాలతోటి పూజ అనేది చేసుకుంటాము. అయితే శనివారం రోజున అమ్మవారికి షోడషోపచారాలతో పూజించాల్సినటువంటి అవసరం లేదండి. కేవలం పంచోపచార పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. ముందుగా దీపారాధన చేసుకొని, దీపాలకు పసుపు, కుంకుమ బొట్లనేవి పెట్టుకొని, పువ్వులు, అక్షింతలు వేసి, వాటికి నమస్కారం అనేది పెట్టుకోండి. ఆ తర్వాత నార్మల్‌గా నిత్య పూజలో చేసుకున్నట్లు ఆచమనీయం చేసుకొని, మీ గోత్రనామాలతోటి సంకల్పం అనేది చెప్పుకోండి. విఘ్నేశ్వరుని నమస్కారం చేసుకొని, అమ్మవారిని అష్టోత్తరంతో కానీ, మీకు వచ్చినటువంటి స్తోత్రాలతో కానీ చదువుకుంటూ, పసుపు కానీ, కుంకుమ కానీ, పువ్వులు కానీ, అక్షింతలు వేస్తూ పూజ అనేది చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం వేసి నైవేద్యం సమర్పించండి. నైవేద్యంగా క్షీర అన్నం కానీ, కొబ్బరికాయను కానీ, ఏదైనా పండ్లు కానీ, ఇవన్నీ కూడా చేయడానికి వీలు లేదు అనుకుంటే కనుక, కనీసం ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పించుకోండి. ఆ తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజన హారతి అనేది ఇవ్వండి. తర్వాత మంత్రపుష్పము, క్షమాపరాధన అనేది చెప్పుకోండి. ఉద్దరినితోటి నీళ్లు తీసుకొని, చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని, 3 సార్లు చేతిలోకి వేసుకొని, దార కట్టి పక్కన పళ్ళెంలో వెయ్యండి. దీంతోటి శనివారం చేసుకున్నటువంటి పునః పూజ అనేది ముగుస్తుంది. ఇప్పుడిక్కడ డిస్‌ప్లేలో ఇస్తున్నటువంటి ఈ ఉద్వాసన మంత్రం చెప్పుకుంటూ, కలశాన్ని చేతిలో పట్టుకొని 3 సార్లు కదపండి. కలశం పెట్టుకున్నటువంటి ఆనవాయితీ లేనివారైతే కనుక పీఠంని, అమ్మవారి చిత్రపటంని కదపవచ్చు. దీంతోటి వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి పూర్తి ఉద్వాసన అనేది ముగుస్తుంది. అయితే వెలుగుతున్నంత సేపు అంటే దీపాలు వెలుగుతున్నంత సేపు ఎట్టి పరిస్థితిలోనూ కలశాన్ని కానీ, పూజా పీఠం మీద ఉన్నటువంటి వస్తువులను కానీ ముట్టుకోకండి. దీపాలనేవి గగనం అయిపోయిన తర్వాతే నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకోండి. కదపడం మాత్రం దీపాలు ఉన్నప్పుడు మాత్రమే కదుపుకోవాలి. అన్ని నిర్మాల్యం కానీ, ఆ కలశం మీద పెట్టినటువంటి కలశంలో వేసినటువంటి వస్తువులను మాత్రము ఎట్టి పరిస్థితిలోనూ దీపాలు ఉన్నప్పుడు తీయకూడదు. దీపారాధన గగనం అయిన తర్వాత అప్పుడు తీసుకోండి. అయితే కలశంలో ఉన్నటువంటి వస్తువులను ఏమి చేయాలి? కలశం మీద పెట్టినటువంటి జాకెట్ ముక్కని ఏం చేయాలి? కొబ్బరికాయని ఏం చేయాలి? ఇలా మొదలగు అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కలశం మీద పెట్టినటువంటి జాకెట్ పీస్‌నైతే ఎవ్వరికీ ఇవ్వకుండా మీరే చక్కగా కుట్టించుకోండి లేదా జాగ్రత్తగా భద్రపరచుకోండి.
కలశం మీద ఉంచినటువంటి కొబ్బరికాయని ఏదైనా తీపి పదార్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించండి. కలశంలో ఉన్నటువంటి నీటిని ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో చక్కగా చల్లుకొని, మీ తలపైన, మీ ఇంట్లో ఉన్నవారి పిల్లలపైన, అందరిపైన చక్కగా నీటిని చల్లుకొని, మిగతా ఉన్నటువంటి నీటిని ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో చెట్ల మొదల్లో పోసుకోండి. పసుపు గణపతిని వచ్చేసి ఏదైనా పారేటువంటి నీటిలో వేసేయండి. చేతికి కట్టుకున్నటువంటి తోరంని ఎప్పుడు తీయాలి అంటే, ఒక రాత్రి నిద్ర చేస్తే సరిపోతుందండి. చక్కగా మరుసటి రోజు ఉదయం పూజ చేసుకున్న తర్వాత మీరు ఆ తోరంని తీసివేయొచ్చు. తీసేసి ఆ తోరంని ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టకుండా, తీసేసిన తర్వాత ఎక్కడ పడితే అలా వేయకుండా పారేటువంటి నీటిలో కానీ, ఏదైనా చెట్ల మొదల్లో కానీ పెట్టుకోండి. బంగారు రూపుని ఏమి చేయాలి అంటే, చక్కగా తీసుకొని భద్రపరిచి మీ బీరువా అంటే మీరేదైతే డబ్బుని భద్రంగా పెట్టుకుంటారో అక్కడ దాంట్లో పెట్టుకొని వచ్చే ఏట మరలా మీరు ఆ కాసుని ఉపయోగించుకోవచ్చు. అలాగే మహిళలకు కనుక అనుకోకుండా అడ్డంకు వస్తే ఉద్వాసన ఎలా చెప్పాలి అంటే, మీకు వీలైతే కనుక మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల చేత కానీ, మీ భర్త చేత కానీ, లేదా మీ ఇంట్లో ఇంకా వేరే మహిళలు ఎవరైనా ఉంటే గనక మీ అత్తగారు కానీ, మీ అమ్మగారు కానీ వారి చేత ఉద్వాసన అనేది చెప్పించొచ్చు. అలా ఎవ్వరూ లేరండి మాకలా కుదరదు అనుకుంటే, ఇంక చేసేదేమీ ఉండదండి. 5వ రోజు స్నానమైన తర్వాతే మీరు ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చు. కలశం పెట్టుకునేటప్పుడు కలశం కింద మనము బియ్యం అనేది పోసుకుంటూ ఉంటాం కదండీ! ఆ బియ్యంని ఏం చేయాలి అంటే, ఏదైనా ఒక తీపి పదార్థం చేసుకొని మీరు ఇంటిల్లిపాది స్వీకరించవచ్చండి. అమ్మవారికి పెట్టినటువంటి తోరంని ఏం చేయాలి అంటే, మనం ముందుగా పూజకు ఉపయోగించినటువంటి నిర్మాల్యాన్నంతా ఒక కవర్‌లోకి కానీ, ఒక ప్లేట్‌లోకి కానీ తీసి పెట్టుకొని ఉన్నాం కదండీ! దాంట్లోకి పెట్టేసుకొని, ఏదైనా పారేటువంటి నీటిలో కానీ, ఎవరు తొక్కనటువంటి చెట్ల మొదల్లో కానీ వేసుకోవాలి. పూజకు ఉపయోగించినటువంటి ఏ నిర్మాల్యమైనా ఇంతే చేయాలి. అలాగే కలశానికి కట్టినటువంటి పసుపు కొమ్ముని ఏమి చేయాలి అంటే, పారేటువంటి నీటిలో వేయవచ్చండి. లేదా చెట్ల మొదల్లో వేయవచ్చు. కొందరు వారి వారి ఇంటికున్నటువంటి ఆచారం ప్రకారము మెడలో వేసుకొని ఒక రాత్రి, ఒక రోజు అలా ఉంచుకొని, మరుసటి రోజు దాన్ని పారేటువంటి నీటిలో కానీ, లేకపోతే దాన్ని పొడి చేసుకొని కొంతమంది ఫేస్‌కి కూడా రాసుకుంటూ ఉంటారండి. వారికున్న ఆచార ప్రకారం చేస్తారు ఇది. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీకు సమాధానం అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిందనుకుంటున్నానండి. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.